అన్న నమస్తే అన్న, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. బాగున్నారా అన్న? బాగుంది. యాదగిరి చిన్నగౌడ్ అనే పేరు గుర్తుందా మీకు? అంతే. ఉందా? యాదగిరి చిన్నగౌడ్ చిన్న దర్గా పైలవన్ లాగా ఈ మారిన జర్నీ ఉంది కదన్న, అది చాలా మందికి తెలియదు. అసలు మీ అసలు పేరు కూడా మాకే తెలియదు ఈ రోజుల వరకు. అసలు పేరు అదే. అంటే యాదగిరి చిన్నగౌడ్ మీ పేరు కదా? యాదగిరి ఇంటి పేరు, అది ఇంటి పేరు. యాదగిరి రాదు, దర్గా చిన్నగౌడ్ పైల్వాన్. ఓకే, సో ఆ చిన్నగౌడ్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్లోంచి ఇవాళ మీ జర్నీ ఉంది కదన్న, ఇప్పటికి ఈ జర్నీని మీ భాషలో మీరు ఎలా చెప్తారు చెప్పండి, స్నాప్ షాట్లో. చిన్నప్పుడు అవి కేసెస్ అవి అప్పుడు జరిగినాయి, అప్పుడు చిన్నప్పుడు 20 years కింద అప్పుడు జరిగినాయి అన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏహే, నేను కేసెస్ గురించి అనట్లేదన్న. అప్పుడు మీ మెంటాలిటీ ఎట్లుండే, అదే మీ లివింగ్ సిచ్యుయేషన్ ఎట్లుండే, ఇప్పుడు ఇంత ఎదిగారు, ఒక బ్రాండ్ అయ్యారు కదా తెలంగాణ స్టేట్స్ లో, ఏపీ స్టేట్స్ లో ఒక బ్రాండ్ అయ్యారు కదా. ఈ జర్నీ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? ఏం లేదు, కష్టపడి ఫలితం ఏదైనా చేసుకోవాలంటే ఏదైనా ముందుకు వెళ్ళడం, కష్టపడి హార్డ్ వర్క్ చేయాలి, ఏదైనా చేసి ఏదో బిజినెస్ చేయాలని ఏదైనా పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే సక్సెస్ అంటే చేసుకుంటాం ముందుకు వెళ్ళడం. సో దీని వెనకాల మీ సీక్రెట్ ఒకటి చెప్పండి. అంటే మీరు ఇది బాగా పాటించారు అంటే మైండ్ గేమ్స్ ఎక్కువ ఆడారా, లేకపోతే మీ బలం ఎక్కువ వాడారా, లేదా డబ్బులు ఇన్వెస్ట్ ఎక్కువ చేశారా? ఇవి ఎక్కువ మీరు బాగా ఎవరైనా కష్టపడాలి చేయాలంటే చాలా ఆలోచనతో పోవాలి. మనం ఒక పని చేసేటప్పుడు మనకు వచ్చేది ఆమ్దాని ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత, అది ఫస్ట్ మైండ్ తోటి ఆలోచించాలి. మనము రూపాయి వచ్చేది అలా ₹2 ఖర్చు పెట్టినాం అనుకో, అంతా రోడ్డు పడుతుంది. అవును, మనకు వచ్చేది ఆదాయం ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత, అది ఇష్టం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటా వచ్చే ఇన్కమ్ నుంచి ఖర్చును కూడా బ్యాలెన్స్ చేసుకుంటా, సేవింగ్ చేసుకుంటా అది చేయడం. ఎందుకంటే ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది తెలంగాణ పేరు కమాయించుకోవాలి. ఫస్ట్ పేరు, మంచి పేరు సంపాదిస్తే మనం ఎప్పుడైనా సక్సెస్. డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయంట. ఒక 2 కోట్లు ఉద్దర కావాలంటే ఇచ్చేయాలి పబ్లిక్. 2 కోట్లు పెళ్లి పేరు సామాన్లు ఉద్దర ఇచ్చేస్తారు మనకు. గోల్డ్ కాడికెళ్ళి పెడితే, వెండి కాడికెళ్ళి, సామాన్ల కాడికెళ్ళి అంతా పైసలు పెట్టేది అవసరం లేదు నాకు. అంటే ఫస్ట్ పేరు సంపాదించడం, మనకు వాళ్ళ పేరు చెప్తే పంపిస్తారు, మనం ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు ఉన్నప్పుడు. అంటే ఈ మాట ముందే ఎందుకు అడిగానంటే, ఇవాళ మీరు ఒక రోల్ మోడల్, చాలా మందికి అభిమానించే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని చూసి మీలాగా ఎదగాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఈ స్టేజ్కి రావాలని ఉంటారు కదా, దాని వెనుక చాలా కష్టం ఉంటుంది, ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అరే ఎందుకురా అని అనుకునే స్టేజెస్ వస్తాయి కదా, అవి ఎవరికి కనపడవు. ఇవాళ సడన్ గా వచ్చేసేసి ఒక మనిషి మీద కమెంట్ చేయడం చాలా ఈజీ, ఒక మనిషి మీద ఒక అభిప్రాయం చెప్పడం చాలా ఈజీ. సో అట్లాంటి సాక్రిఫైసెస్, అట్లాంటి కష్టాలు ఉంటాయి కదా మీకు. అంటే కామెంట్లు చేసుడు అదే, అంటే నేను ఎప్పుడు కామెంట్లు చూడను, చదవను. మీ సక్సెస్ ఒకటి కష్టాలు ఉంటాయి కదా, నేను పని చేసుకుంటూనే వెళ్తాను. నేను కామెంట్లు చూసుకుంటా మళ్ళీ రివర్స్ పోను. నేను చేసేది ఏదైనా హార్డ్ వర్క్ చేసుకుంటా ముందుకు వెళ్ళడం. యూత్ పిల్లలకు అదే చెప్తా, ఎవరైనా సక్సెస్ కావాలి, చేయాలంటే ఏ పని చేయాలన్నా సక్సెస్ కావాలి. అంతవరకు మనం ఏది చేయాలన్నా సక్సెస్ చేసుకుంటూ పోతేనే పట్టుదల, కృషి ఉంటే ఎవరైనా ఏదైనా అందుకోవచ్చు మనం. ఓకే, ఆ పట్టుదల, కృషి లేకపోతే కష్టం. మన స్థాయికి మనం గొప్పగా ఉన్నాం అనుకుంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్లో మనం గొప్పగా ఎదగాలనుకోవాలి. అది ఎవరైనా చేయాలి. సో ముందు మీకు ఒక పేరు, ఆ నమ్మకాన్ని గెలుచుకోవాలి, నమ్మకాన్ని గెలుచుకోవాలి. దాని ద్వారా అన్నీ వస్తాయి నీకు. నీకు పేరు లేకపోతే పోయి ఒక షాప్ కాడికి పోయి నీ పేరు చెప్పిన అనుకో, గెట్అవుట్ నెల కొడితే దాని విలువ ఉండదు. పేరు చెప్తే నీకు, నాకు మ్యారేజ్, పాపల మ్యారేజ్ ఇవన్నీ చేసినప్పుడు అన్ని సామాన్లు కలిసి చెప్తే పంపిస్తుండే అందరు షాప్లోకి. సో అదే మనిషికున్న అసలైన గెలుపంటారు. అంతే, ఏదైనా ఫంక్షన్ చేయాలి, ఏదైనా అట్లా పేరు ఫస్ట్ సంపాదించుకుంటే ఆటోమేటిక్ అన్నీ దాని తర్వాత వస్తాయి. మంచి పేరు సంపాదించుకోవాలి. కొన్ని కొడితే ఒకసారి కొడితే చెడు పేరు సాయంత్రం వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ కాంట్రవర్సీ ఏదైతే నడుస్తుందో, ఫస్ట్ కొండ విజయ్ కుమార్ గారితో స్టార్ట్ అయింది. ఆయన మీద ఐటీ క్వశ్చనింగ్ జరిగింది. నెక్స్ట్ మీ వరకు వచ్చింది కదా. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు April 1 నుంచే ఒక రూల్ కూడా మారింది. ఫస్ట్ April 1వ తారీఖు నుంచి 65 ఏళ్ళ తర్వాత కొత్త ఇది వచ్చిందంట దాంట్లో. అవును. సో మీ అంటే మీకు 2 వరకు ఆడినాం, సీజ్ అయ్యే వరకు సీజీలు తీసుకోవాలి కదా. అవును, 2 అయిపోయింది ఆ రోజు. వాళ్ళకు మళ్ళా చేసిర్రు అన్ని. కొత్తగా వచ్చింది వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. మళ్ళా వచ్చిన ఒకటి మళ్ళా రెడీ చేసిర్రు. అంటే మీరు రియాక్షన్ ఏంటి అసలు? ఇప్పుడు కొండ విజయ్ కుమార్ దగ్గరికి మీకు జరిగిందే ఇష్యూ బయటకు వచ్చింది కదా, అదే తర్వాత మీ దాకా వస్తుందని అనుకున్నారా మీరు? ముందే ఊహించారా? అనుకోలేము, నోటీసులు వచ్చినాయి కానీ అనుకోలేము అంత వస్తుందని. కానీ ఇక ఆల్రెడీ మ్యాక్సిమం అందరికీ చేస్తున్నారని తెలిసింది పబ్లిక్లో. సో అంటే మీకు ప్లస్ అనిపిస్తుందా, మైనస్ అనిపిస్తుందా ఐటీ దాడి జరగడం? ఏదైనా ఒరిజినల్ అంటే జరిగి క్లీన్ చిట్ అయిపోతే అది ఫర్ ఎవర్ అందరికి ఆన్సర్ ఇచ్చిన సమాధానం ఇచ్చినట్టే కదా. మొత్తం చేయించిన, ఎక్కడ చేయించిన అన్ని పోయిరు కదా ఐటీ రేట్. అవును, అన్ని పోయి చూసుకుని నేను చెప్పిన అన్ని కరెక్ట్ వెళ్ళినాయి. ఏమాడ పొరపాటు ఏమి వెళ్ళాలి. నేను చెప్పింది ఏవి, నేను పైసలు ఇవ్వను, గోల్డ్ పంపించమంటే వాళ్ళే పంపిస్తాను, నాకు డబ్బులు వేసుకొని పని లేదు, పోయి అడుచుకోరు అంతా. సో ఒక విధంగా మీకు ఇది మంచి. ఇప్పుడు రియాలిటీ ఇప్పుడు దొంగలు అనేది బయటపడ్డది. అవును,
ఒరిజినల్ సిటీలో మొత్తము దొంగలు మంచి చెడు రెండు ఉంటాయి కదా. అవును. మంచితనం ఉంటుంది, చెడు ఉంటుంది. దొంగలు అనేటివి బయట పడ్డారు కదా. ఎందుకంటే ఓవర్గా చిల్లరగా చేసే వరకు అట్లా అయిపోయింది. ఇప్పుడు చాలా మంది అంటారు హైదరాబాద్ లో ఫస్ట్ గోల్డ్ మ్యాన్ మీరే అని అంటారు, అది వాస్తవమేనా? వాస్తవమే. ఓకే, మీరంటే ఈ గోల్డ్ ప్యాషన్ తీసుకొని, ఫ్యాషన్ అనలే ప్యాషన్ ఇంట్రెస్ట్ గా తీసుకొని ఈ గోల్డ్ ధరించడం కానీ దానికంటే ఒక ఐడెంటిటీ సృష్టించడంలో ఫస్ట్ మీరేనా అసలు? కోటిన్నర, ఇప్పుడు మొన్న ₹1,00,00,000 గోల్డ్ సీజ్ చేసిర్రు. ₹1,00,00,000 ఉండే కొద్దిగా ఇచ్చేసారు రిటర్న్ వల్ల. అది బిల్స్ గిట్లా అన్ని చూసుకొని మళ్ళీ అది ట్యాక్స్ కట్టి తెచ్చుకో. అంటే న్యూస్ లో ఏమంటున్నారు అంటే కొన్ని పేపర్లు ఇవి వచ్చినాయి కదా, పేపర్ ఆర్టికల్స్ వచ్చినాయి కదా, వాటిలో ఏమంటున్నారు అంటే ఈ 700 grams గోల్డ్ ఏది ఉందో దానికి అసలు లెక్కలు లేవు, బిల్స్ లేవు, స్పాట్ లో తేలేం కదా, ఏం లేవు అని వాళ్ళు సీజ్ చేశారు. అట్లా చెప్పారు న్యూస్ లో, కానీ అది ఆల్రెడీ లెక్కలు అన్ని చూసుకురు గోల్డ్ షాప్ పోయి. ఓకే, మనం గోల్డ్ ఇవ్వడం రిటర్న్ తీసుకోవడం అన్నీ జరిగినాయి. కానీ వాళ్ళు బి చెప్పారు నెలకి ఇన్ని పైసలు పడతాయి, బిల్స్ అన్నీ ఉన్నాయి లైన్గా, నెలకు పంపిస్తాడు అమౌంట్. ఇప్పుడు కాదు 30 ఏళ్ళ నుంచి చేపిస్తాడు. ఇక్కడ మా పిల్లల పెళ్ళి అప్పుడు అన్నీ ఫస్ట్ నుంచి చేపిస్తాడు. ఇంకో షాపు అక్కడ సికింద్రాబాద్లో ఆడ 3-4 కిలోలు చేయించుకోరు మా ఫ్యామిలీ. నా పేరు చెప్తే చేసిస్తారు, మెల్లంగా కట్టుకుంటుండే. మ్యారేజ్ ఏమైనా ఉంటే చేసిస్తుండే గోల్డ్ షాప్ వాళ్ళు. అదే నా పేరు మీద నా పేరు చెప్పాలని చేసిస్తుండే. తర్వాత మా ఫ్యామిలీలో చాలా మంది చేయించుకోరు పెళ్ళిళ్ళప్పుడు. అదే సాయం చేసినట్టే కదా. అంతే 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 మెల్లంగా ఇచ్చుకుంటుండే వాళ్ళు. మీ పేరు మీద వాళ్ళకి సహాయం చేస్తారు, మంచిది. అవునవును, వాళ్ళు ఇచ్చుకుంటుండే. ఇంకొక స్టేట్మెంట్ ఈ పేపర్ ఆర్టికల్ ఏమేశారంటే మీరు అసలు ఐటీ అనేది ఎప్పుడూ కట్టలేదు, ఒకటేసారి కట్టారు, అప్పుడు కూడా మీ ఇన్కమ్ 4 lakhs అనేది చూపించారు, మిగతా ట్రాన్సాక్షన్ అంతా నాకు రెంటల్స్ ఈ వేరే ల్యాండ్ ఇష్యూస్ మీద చేస్తాను. 2 years కట్టలే, మొన్న కట్టుకుంటూ వచ్చినాము. మొన్న 2 years కొద్దిగా అంటే పేపర్లో వేసింది ఏంటంటే అసలు ఎప్పుడు కట్టలేదు ఈ మనిషి, ఒకసారి కట్టారు, అది కూడా 4 lakhs ఇన్కమ్ చూపించారు ఈయన. అది 4 lakhs నాది కాదు, అది ఇంకోటి కూడా, అది కూడా ఉంది. అది నేను నాది కరెక్ట్ కట్టుకుంటూ వచ్చినాం, రెంటల్ ఇన్కమ్ మీద కట్టుకుంటూ వచ్చినాం. సో రెంటల్ ఇన్కమ్ ఉంది, బట్ అది కూడా ఎక్కువ క్యాష్ లోనే డీల్ చేస్తారు అని. 2 years కట్టలేదు మొన్న. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆ గోల్డ్ అయితే ఒక రకంగా వచ్చింది, ఐటీ క్వశ్చన్స్ జరిగినాయి, దానికి మీరు క్లారిటీ ఇస్తారు, ఇది అయిపోతుంది.